శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ జ్యేష్ఠ మాసం ముగియనుంది. తరువాత వచ్చే మాసం ఏంటో తెలుసునా? ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలోనే శ్రీమన్నారాయణుడు శయనముద్రలోకి వెళతారట. శయనముద్ర అంటే సంవత్సరానికి 2 ఆయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఉత్తరాయణం దేవతలకి పగల కాలం అయితే, దక్షిణాయనం దేవతలకి నిద్రాకాలం అంటే రాత్రికాలం అని అంటారు. ఈ రాత్రికాలం ప్రవేశించే ముందు, స్వామి యోగ నిద్రలోకి వెళ్ళే ముందు, స్వామిలోని శక్తి ఎవరు? శ్రీమన్ మహాలక్ష్మి. ఈశ్వరుల్లో సొగభాగం అర్ధనారీశ్వరిగా పార్వతీదేవి అయితే, శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలంలో నిత్య నివాసి అయిన శ్రీమన్ మహాలక్ష్మి అయితే, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క నాలుక మీద నర్తించే వాణి సరస్వతి అట. ఈ ముగ్గురమ్మల సమగ్ర స్వరూపమే మహాశక్తి లలితా పరాభట్టారిక. ఈ తల్లే 4 కాలాల యందు 4 అద్భుతమైన శక్తి స్వరూపిణులుగా 4 నవరాత్రులను జరిపించుకుంటూ ఉంటుంది. ఎందుకని? భక్తుల యొక్క, ఎప్పటి భక్తులకి? కలియుగంలో ఉన్నటువంటి భక్తుల యొక్క తీవ్రమైనటువంటి మనోభీష్టాలని, కష్టకాలాలని దూరం చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి గలది అమ్మ. అటువంటి ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశించేటటువంటి సమయం మనకు ఆషాఢ మాసం నుంచి ప్రారంభం కానున్నది. ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ మాసం నవమి దాకా జరిగేటటువంటి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అని చేసుకుంటూ ఉంటాం. అసలు గుప్తం అంటే ఏమిటి అని అంటే, సాధారణంగా నవరాత్రులు అని అంటే దసరా నవరాత్రులు చూస్తుంటాం. సాయంత్రం అంటే రాత్రి 10 అయిన దగ్గర నుంచి దేవాలయాల్ని మూసివేయడం జరుగుతుంది నవరాత్రులు పూజలు అయ్యాక. కానీ ఈ నవరాత్రులు మాత్రం రాత్రి 10 నుంచే ప్రారంభమవుతాయి. అమ్మని ఆరాధించేటటువంటి సమయం కూడా నిశి సమయము, గుప్త సమయము. గుప్తము అనంటే చీకటిగా ఉండడం. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేటటువంటి నవరాత్రులు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. అంతేకాదు, ప్రతి సాధకుడు నిగూఢంగా చేసుకునేటటువంటి నవరాత్రులు. ఉదాహరణకి, మేము వరలక్ష్మి వ్రతం చేసామండి, లేకపోతే ఆశ్వేజ నవరాత్రులు చేసామండి, లేకపోతే ధనలక్ష్మి పూజ చేసామండి దీపావళి నాడు అని చెప్పుకుంటాం. కానీ ఈ నవరాత్రులు నిగూఢమైన నవరాత్రులు. ఈ రాత్రి యందు అమ్మ నామాన్ని, అమ్మ షోడశోపచార పూజ, అమ్మ మంత్రానుష్ఠానం, అమ్మ స్తోత్రం, అమ్మ పూజ, అమ్మ సేవాకాలం ఏదైనా సరే ప్రక్కవారికి చెప్పకూడదు. ఇది నిబంధన. ఈ వ్రతంలో ఉన్నటువంటి మొట్టమొదటి నియమం. అటువంటి నవరాత్రులు జూలై 6వ తారీఖు నుంచి మన అదృష్టవశాన ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 9 రోజులు జరుపుకునే ఈ గుప్త నవరాత్రులు 10 రోజులు జరుపుకునేటటువంటి అవకాశాన్ని ఆ వారాహి మాత మనకు అనుగ్రహం చేశారు. అసలు ఈ వారాహి ఎవరు అంటే, దుర్గా పరమేశ్వరి. మహిషాసురమర్దనం చేయడానికి పూనుకున్నప్పుడు అమ్మ 10 రోజులు యుద్ధ సన్నద్ధంలో ఉండి అనేక అవతారాలను దాల్చి అనేక రకాలైనటువంటి రాక్షసులని సంహారం చేస్తున్న తరుణంలో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. అతను మహిషాసురుడికి బాగా సన్నిహిత సహచరుడట. అతడిని సంహారం చేయడానికి తల్లి సింహవాహిని అయి అతనితో యుద్ధం చేస్తూ అతని సంహార ప్రక్రియలో అతని వక్షస్థలం మీద తన శూలంతో ప్రహరణం చేసిందట. అంటే శూలంతో గుచ్చిందట.
గుచ్చిన వెంటనే మరణం పొందాలి కదా. కానీ వాడి హృదయం నుంచి పెళ్ళుపికినటువంటి రక్తము యొక్క ప్రతి కణము నుండి ఒక్కొక్క రక్త బీజుడు పుడతా ఉన్నాడట. మీరు బాగా గమనించండి, లలితా సహస్రనామంలో వస్తాయి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. చూసారా, ప్రతి ఒక్క నామం కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలదాయకమైంది. లలితా సహస్రనామం దానిలో విశుక్ర ప్రాణహరణ, విశుక్ర, శుక్ర అంటే తేజం, విశుక్ర అంటే తేజం నుండి వేల కొలిది తేజాలు పుట్టడం, సృష్టి నుంచి అనేక సృష్టి జరగడం. అంటే ఈ రక్తబీజుడు యొక్క రక్తము నుండి ఇది భూమి మీద పడినప్పుడు వేల కొలిది రక్తబీజులు పుట్టి అమ్మ చేసే రాక్షస సంహారానికి ఆటంకం కలిగించడము. మరి అమ్మ ఆలోచించింది. ఎవరు? మన దుర్గా పరమేశ్వరి. అమ్మలో నుంచి సప్తమాతృకులు ఉద్భవించారు. ఎవరు వాళ్ళు? ఈశ్వరి, వైష్ణవి, బ్రాహ్మి, కౌమారి, ఇంద్రాణి, వారాహి, చండి. ఈ 7 సప్తమాతృకులు. సప్తమాతృకులు అంటే ఎవరండి అని అనుమానం రావచ్చును మీకు. ఈశ్వరుడు యొక్క సగభాగము ఉండేటటువంటి పార్వతియే ఈశ్వరిగా ఉద్భవించింది. విష్ణువు యొక్క హృదయమునందు ఉండేటటువంటి శక్తియే శ్రీమన్ మహాలక్ష్మియే వైష్ణవిగా ఉద్భవించింది. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారి నాలిక మీద నడియాడే వాణియే శ్రీవాణి శారదా పరమేశ్వరియే బ్రాహ్మిగా ఉద్భవించింది. కుమారస్వామి అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వేలాయుధము యందు ఉండేటటువంటి శక్తియే కౌమారిగా ప్రాదుర్భవించింది. అలాగే ఇంద్రుడి యొక్క వజ్రాయుధము యందు శక్తిగా నిలుచున్న దుర్గయే ఇంద్రాణి శక్తిగా ఉద్భవించింది. అలాగే పరమక్రూరుడైన హిరణ్యాక్షుని సంహరించే ప్రక్రియలో నారాయణమూర్తి యజ్ఞవరాహమూర్తిగా ఉద్భవించినప్పుడు ఆయన పరిణయమాడిన భూపిరాట్టియే వారాహి లక్ష్మిగా ప్రాదుర్భవించింది. ఇక ఆఖరిగా శుంభ నిశుంభవదలో అమ్మకి అద్భుతమైన సహచర్యం చేసి ఆ రాక్షసవదలో తన ముఖ్య భూమికను పోషించినటువంటి అమ్మ యొక్క అఖిలాత్మకమైనటువంటి శక్తియే చండిగా ప్రచండిగా ఉద్భవించింది. తెలుసుకున్నాం కదా సప్తమాతృకుల గురించి. వారిలో ఈ కలియుగంలో కలిగేటటువంటి రకరకాలైన ఈతి బాధల నుండి కాపాడే శక్తే వారాహి. దేవి భాగవతంలో శుంభ నిశుంభ వదలో చండిక యొక్క వీపు భాగము నుండి ఉద్భవించిన శక్తియే ఈ వారాహి మాత. ఈవిటి చాలా ప్రచండమైన శక్తి గలది. అంతేకాదు దివ్య కారుణ్యమైనటువంటి కారుణ్యత గల శక్తి. అమ్మ చక్కగా అష్టభుజాలు కలిగి ప్రధానంగా శంకు చక్రాలని, హలాయుధాన్ని, రోకలిని, అంకుశం, పాశం, వరికంకిని, పుష్పాన్ని ధరించి ఉంటుంది. అంతేకాదు ఈ అమ్మ రకరకాల రూపాల్లో రకరకాల మనోభీష్టాలు నెరవేర్చడానికి వారాహిగా, యజ్ఞవారాహిగా, స్వప్నవారాహిగా, ఉగ్రవారాహిగా, ప్రత్యంగిరా వారాహిగా, కిరాతక వారాహిగా, అభీష్టవరదాయిని వారాహిగా తన యొక్క రూపాంతరాల్ని మనకి ప్రస్ఫుటం చేస్తూ ఉంటుంది. అందులో ఈ వారాహి అమ్మవారిని ఎలా సేవించాలి నవరాత్రులు యందని అందరికీ సందేహం కలగవచ్చును. అమ్మవారిని ఆరాధించే ప్రక్రియలో ప్రధానంగా అమ్మవారి యొక్క చిత్తరువు అంటే అమ్మవారి యొక్క ఫోటోని తీసుకొని చక్కగా పసుపు సుగంధ ద్రవ్యాలతో కలగలిపినటువంటి తీర్థంతో అమ్మవారి ఫోటోని శుభ్రపరుచుకొని చక్కగా చందన కుంకుమలతో అలంకరించి
మందిరంలో కానీ, అంటే మనం నిత్యం పూజ చేసుకునేటటువంటి మంటపంలో కానివ్వండి, లేదా దాని ప్రక్కనే ఒక పీటను పరిచి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద అమ్మ యొక్క ఫోటోని ఉంచి చక్కగా అలంకరించి షోడశోపచార పూజ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వారాహి నవరాత్రుల్లో ఏ స్థానం ఎందైతే అమ్మ యొక్క చిత్తరువును ఉంచారో నవరాత్రులు కంప్లీట్ అయ్యేదాకా, అంటే సంపూర్ణం చేసుకునేదాకా ఈ 9 రోజులందు అమ్మని పెట్టిన స్థానంలోనే ఉంచాలి. అలాగే అమ్మకి రకరకాల నైవేద్యాలు పెడుతుంటాం. ప్రేమతో అమ్మని ఆరాధిస్తూ ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టలేకపోయినా స్వల్పమాత్ర సంతుష్టాంతి రంగుతరాలు అవుతుంది కాబట్టి అమ్మ పానకం, బెల్లాన్ని ప్రధానంగా నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇంకా వారి వారి విభవానుసారం వారి వారి ఇచ్చ ప్రకారం అమ్మకి నైవేద్యాలు పెట్టుకోవచ్చును. దాడిమి కుసుమప్రభ మృగాక్షి మోహిని మృడాని మిత్రరూపిణి అంటే దానిమ్మ పండును ఒలిచి దానిమ్మ గింజల నైవేద్యం పెట్టడం, ఎర్రటి నైవేద్యాలు, అలాగే పులిహోర, అలాగే పూర్ణాలు, అలాగే బొబ్బట్లు, ఇలాగా వారి వారి విభవానుసారం అమ్మకి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎర్రటి పుష్పాలతో అమ్మని అలంకరించి ఎర్రటి వస్త్రాన్ని అమ్మకి సమర్పించి, అంటే ఎర్రటి చీరని, ఎర్రటి రవికని పండు తాంబూలం పెట్టి, మరి ఇక్కడ పండు తాంబూలం అంటే మళ్ళీ ఇంకొక ఆలోచన రావచ్చును. ఆకు, వక్క, అరటిపళ్ళు, ఒక పుష్పం, ఎర్రటి పుష్పం అమ్మకి పెట్టి, మరి ఏం చేయాలండి? ఈ వస్త్రాన్ని కట్టుకోవచ్చునా అని అనుమానం రావచ్చును. ఇది కట్టుకోవచ్చును, లేదా అమ్మ స్వరూపంగా భావించి మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువుని సంభావించి ఆవిడికి అమ్మ ప్రతిరూపంగా కూడాను ఈ చీర, రవిక, తాంబూలాన్ని ఇవ్వవచ్చును. అంతేకాదండోయ్, ఈ అమ్మవారికి షోడశోపచార పూజ అంటే చాలా ఇష్టం. పానకం, బెల్లం అమ్మ ముందు పెట్టి ప్రేమతో గోరుముద్దలు తినిపించినట్లుగా, అమ్మ మనకి గోరుముద్దలే కదా పెట్టింది చిన్నప్పటి నుంచి, ఈ అమ్మలందరినీ సృష్టించింది ఆ అమ్మే కదా. అటువంటి అమ్మకి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, ప్రశాంత చిత్తంతో గోరుముద్దలు పెట్టినట్లుగా మధురమైనటువంటి భావంతో అమ్మకి ఆ నైవేద్యం సమర్పణ చేయడం. క్షమాప్రార్థన అయిన పిమ్మట కంపల్సరిగా అమ్మకి ధూప సమర్పణ చేయాలి. ఈ పరిగెత్తే ప్రపంచంలో, ఈ వేగమైన జీవితంలో అయ్యా మేము ఈ షోడశోపచార పూజ చేయగలమా అన్న అనుమానం రావచ్చు. అటువంటి వారికి కూడా సులభ ప్రసన్నమైన ఈ తల్లి 3 ముఖ్యమైన అక్షరాలతో ప్రసన్నమవుతుందట. ఐం క్లీం సౌ అనే బీజాల్ని ఎవరైతే జపిస్తారో అంత మాత్రం చేతే సంతుష్టాంతరంగుతురాలవుతుంది. షోడశోపచార పూజ చేయలేని వారు కూడాను పంచోపచార పూజ చేయడం వల్ల, అంటే ధూపం, దీపం, నైవేద్యం, హారతి, అర్చనతో అమ్మ సంతుష్టి అవుతుంది. అంతేకాదు సుమ, ఈ తల్లిని సేవించిన వారు అత్యంతమైనటువంటి సుఖ సమృద్ధితో విజయలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదురుగాక. అమ్మ యొక్క సేవలో మరికొంత సమయం కేటాయించాలనుకునేవారు లలిత యొక్క సమగ్ర స్వరూపం ఈ తల్లి కాబట్టి లలితా సహస్రనామం కూడాను సేవించుకోవచ్చును. అలాగే అమ్మకి ప్రీతిపాత్రమైనవి 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాల్ని ప్రతిరోజు విడిచిపెట్టకుండా 11 సార్లు చక్కగా పఠించడం. వారాహిదేవి యొక్క 12 నామాలు: శ్రీ పంచమ్యై నమః, శ్రీ దండనాథాయై నమః, శ్రీ సంకేతాయై నమః, శ్రీ సమయేశ్వర్యై నమః, శ్రీ సమయ సంకేతాయై నమః, శ్రీ వారాహ్యై నమః, శ్రీ పోత్రిణ్యై నమః, శ్రీ శివాయై నమః, శ్రీ వార్తాళ్యై నమః, శ్రీ మహాసేనాయై నమః, శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, శ్రీ అరిఘ్నై నమః. అమ్మ మూలాధార అధిష్టాన దేవత.
మూలాధిష్టాన దేవత కాబట్టే ఆసన శుద్ధి, సమయశుద్ధి, అభీష్ట సిద్ధిని కలగజేస్తుంది కనుకే ఈ తల్లిని ఆరాధించిన వారికి సత్వర ఫలితాలు సకాలంలో పొందుదురు. పైన చెప్పుకున్నటువంటి ఈ 12 నామాలకి చక్కగా శ్రీకారంతో ఈ 12 నామాలను చెప్పుకోవచ్చును. లేదు బీజ సంపుటిని తెలిసి అనుష్ఠాన పరులైతే ఓంకారంతో ఈ 12 నామాలని చెప్పుకోవచ్చును. అసలు ఈ వారాహి అంటేనే లక్ష్మీ స్వరూపం. వారాహి అంటే అడవి పంది ముఖంతో ఉన్నటువంటి స్త్రీ శరీరంతో ఉన్నటువంటి అమ్మ. ఈవిడి మానవ రూపంతో పూజించే రూపమే శ్రీమన్మహాలక్ష్మి. ఈవిడే ఈ శక్తి తంత్రంలో వారాహి స్వరూపంగా మనకి ప్రాదుర్భావం జరగడం జరిగింది. అంతేకాదండి, ఈ అమ్మని వ్యవసాయదారుడు తను నమ్ముకున్న భూమిని సేద్యం చేస్తేనే కదా వాడి కడుపు నిండేది, మన కడుపులు నింపేది. అటువంటి సేద్యం చేసేటటువంటి ఆ పంట పొలంలో కూడాను అమ్మ యొక్క చిత్తరువును ఉంచి చక్కగా తన విభవానుసారం అమ్మను మనస్ఫూర్తిగా ధ్యానించి సేవించి ఎర్రటి పూలను సమర్పించి పానకం బెల్లం పెట్టి అమ్మ నామాన్ని మనసారా స్మరిస్తూ ఆ భూమిని సేద్యం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. చూడండి, ఈ ఆషాఢ మాసంలోనే కదా తొలకరి జల్లులు పడి భూమి సస్యశ్యామలం అయ్యేది కూడాను. మరి ఈవిడని ఏమంటారు అని అంటే అష్టలక్ష్ముల్లో ధాన్యలక్ష్మి స్వరూపం కూడా ఈవిడే. బాగా గమనించండి, ఇక్కడి నుంచి 6 నెలల పర్యంతం సంక్రాంతి పర్వదినం వస్తుంది కదా. ఇప్పటికి సంక్రాంతి అయిపోయి 6 నెలలు అవుతుంది కదా. మరి అప్పుడు సస్యలక్ష్మిని పూజించాం, ఇప్పుడు మనం ధాన్యలక్ష్మిని పూజిస్తున్నాం. ఆమె ఈమె ఒకటే. ప్రపంచం మొత్తం ప్రాణాధారమైనది ఆహారమే కదా. ఆహార అధిష్టాన దేవత కదా ఈ అమ్మ. అందుకొని హాలికులు కూడా శ్రమైక జీవనంలో తమకి అద్భుతమైన ఫలితాన్నిచ్చి యావత్ ప్రపంచాన్ని క్షుద్బాధ నుంచి విముక్తులు చేసి అందరికీ లోక కళ్యాణార్థంగా అనుగ్రహించే చల్లని తల్లి ఈ వారాహి. ఒక చేతిలో హలాయుధాన్ని, ఇంకొక చేతిలో రోకల్ని పట్టుకొని ఉంటుంది. బాగా గమనించండి, హలం అంటే ఏమిటి? నాగలి. నాగలితో వ్యవసాయదారుడు నాగలి దున్నితేనే కదా, దున్నితే కదా విత్తులు నాటేది, పంట పండేది. అంతేకాదు, దంచేది ఎందుకు? రోకలే. ప్రతి శుభకార్యానికి రోకల్ని అమ్మ యొక్క స్వరూపంగా భావించి పూజిస్తాం. ఈ ఆటోమేటిక్ యుగంలో అన్ని మిషనరీస్తో సరిపెట్టుకుంటున్నాం మనం. మన పూర్వీకులు చక్కగా తిరగలు వాడేవారు, రోకలు వాడేవారు, పత్రం వాడేవారు. ఇవన్నీ భగవత్ స్వరూపాలే. వాటి యందు లక్ష్మి అధివసించి ఉండేది. అంతేకాదండోయ్, ఈ అమ్మని సేవించేవాళ్ళు కానివ్వండి, లలితా సహస్రనామాన్ని సేవారు కానివ్వండి, వీరి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వారిని భూమిని దున్నినటువంటి హలాయుధంతో భూమిని ఏ విధంగా దున్నుతారో అలాగా అమ్మ తన హలాయుధంతో శత్రు సంహార ప్రక్రియ చేస్తారట. అంతేకాదండి, రోకలతో ఎటువంటి పదార్థాన్నైనా పిండి చేయగలం కదా రోల్లో వేసి, అలా దంచి వేస్తుందట. అంటే శత్రు సంహార ప్రక్రియలో అమ్మ పొందే విజయం అంతా ఇంత కాదు. ఎవరైతే ఈ తల్లిని సేవిస్తూ ఉంటారో వీరి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వక్రంగా చూసినా వారి అంతు చూసేదాకా వదిలిపెట్టదట అమ్మ. అమ్మ ప్రేమకు హద్దు ఉండదు కదా. చూపులకే తల్లి అలా ఉంటుంది, కానీ ఆమె ప్రేమ చూపించే ప్రేమలో అఖండ శత్రు నివారణ, అఖండ లక్ష్మీ అనుగ్రహం, అష్టైశ్వర్య ప్రాప్తి, జ్ఞాన సమృద్ధి కలుగుతుందట. సకల అరిష్టాల నుంచి తగాదాలు కానివ్వండి, కోర్టు సమస్యలు కానివ్వండి, పొలంలో వచ్చినటువంటి పంట అధికమైన దిగుబడులు పొందడానికి కానివ్వండి, అఖండ శత్రు వినాశనానికి కానివ్వండి, అఖండ జ్ఞాన ఐశ్వర్య సమృద్ధి కావడానికి ఈ తల్లి యొక్క సేవ అత్యంత ప్రాశస్యం కలది.
మనమందరం ఆ వారాహిమాతని సేవిద్దాము, తరిద్దాము. అలాగే ఈ నవరాత్రుల్ని ప్రేమార, మనసారా, ఆత్మానుసారంగా, గుప్తంగా, ఎటువంటి పటాటోపాలు నేను ఈ పూజ చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా అని చెప్పుకోకుండా గుప్తంగా, రహస్యంగా ఆ తల్లికి ఆత్మనివేదన చేస్తూ ఆ తల్లి సేవలో తరిద్దామా మరి. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.